వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న ప్రోడక్ట్ కిసాన్ చాయిస్ అల్ట్రా 139F 4 స్ట్రోక్ స్ప్రేయర్. మరి ఇంతకుముందు అయితే మన కిసాన్ చాయిస్లో కిసాన్ చాయిస్ KC 139F 4 స్ట్రోక్ స్ప్రేయర్ కూడా మరి ఉండేది. అది 25 లీటర్స్ ట్యాంక్ ఉండేది. ఇంకా ఇంజిన్ కూడా సేమ్ ఇదే ట్యాంకు, ఇదే పంపు మరి దానికి ఫిట్ చేయబడింది. బట్ ట్యాంక్ అయితే మరి ఎక్కువగా మరి బరువు ఉండటం మూలంగా, అంటే 25 లీటర్స్ అనేది ఎప్పటికల్లా రైతులకి ఎంతో భారంగా ఉండేది. మరి రైతులు అయితే చాలామంది చెప్పేవాళ్ళు మరి 20 లీటర్ల ట్యాంకు ఉంటే మరి మొయ్యటానికి కూడా ఈజీగా ఉంటుందని. సో అందుకని ఆ ఉద్దేశంతో మనం అదే సంవత్సరంలో ఈ మోడల్ అయితే తీసుకురావడం జరిగింది. బట్ మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియో అయితే మరి తీసుకురాలేదు. సో మరి చాలామంది రైతులకి కొంత కన్ఫ్యూజన్ అనేది ఉండేది. మరి KC 139F అల్ట్రా 139F ఒకటా కదా అనే కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు. సో అందుకనే వాళ్ళ కన్ఫ్యూజన్ బట్టి వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వడానికి అయితే ఈరోజు మీకు అల్ట్రా 139F 4 స్ట్రోక్ అయితే తీసుకురావడం జరిగింది. మరి దానికి దీనికి కంపారిజన్ చేస్తే ఓన్లీ ట్యాంక్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. మిగతా పంపు కానీ ఇంజిన్ కానీ సేమ్ అదే ఉంటుంది. ఇంకా మీకు గన్ను కూడా సేమ్ అలానే మరి హెవీ గన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఇంజిన్ క్వాలిటీ కానీ మరి పంపు కానీ చాలా హై లెవెల్లో ఉంది. మరి గత 2 సంవత్సరాల నుంచి ఈ అల్ట్రా 139F KC 139F అమ్మటం జరిగింది. రైతులు అయితే చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. మరి వాళ్ళు వాడినప్పుడు పక్క రైతులకు కూడా చెప్పి మరి ఎన్నో స్ప్రేయర్లు అయితే ఆన్లైన్లో కొనడం జరిగింది. ఇంకా మన ఆఫీస్కి కూడా వచ్చి కొనుగోలు చేశారు. మరి డీలర్స్ ద్వారా కూడా చాలా స్ప్రేయర్లు కొనుగోలు చేశారు. ఎందుకు మరి ఈ 139F ఇన్ని స్ప్రేయర్లు కొనుగోలు చేశారంటే కేవలం క్వాలిటీ మాత్రమే. మరి హై లెవెల్లో హై క్వాలిటీ ఇవ్వటం మూలంగా మరి చాలామంది సాటిస్ఫై అయ్యారు. మరి ఈ ఇంజిన్ కూడా ఒకసారి మళ్ళీ మనం స్పెసిఫికేషన్ ఒకసారి వివరించుకుందాం. ఇది వచ్చేటికల్లా 139F మోడల్ ఇంజిన్. ఇది 31cc నుంచి మరి 35cc వరకు రావడం జరుగుతుంది. మరి పంపు కూడా జపనీస్ పంపు వస్తుంది. మరి వాల్స్ కూడా హెవీ వాల్స్ వస్తాయి, పెద్ద వాల్స్ ఎట్లా వస్తాయి లోపల పంపులో. దానివల్ల మీకు ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ వాల్స్ వస్తాయి. ఇంకా ప్లంజర్ షాఫ్ట్ కూడా పంపులో చూసుకున్నట్లయితే స్టెయిన్లెస్ స్టీల్ ప్లంజర్ షాఫ్ట్ ఉంటుంది. మరి లోపల పంపులో ఎవరు చూడరు, కానీ చాలామంది మార్కెట్లో మరి పంపు విషయంలో అశ్రద్ధ చేస్తారు. కానీ మనం లోపల వాడే ప్లంజర్ షాఫ్ట్ కూడా మంచి క్వాలిటీ తెప్పించాం. ఎందుకంటే ప్రతి పార్ట్ మనం ప్రైస్ ఎక్కువైనా కానీ మరి మార్కెట్లో కంపేర్ చేస్తే దీని ప్రైస్ ఎక్కువగానే ఉంది. కానీ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. ఎందుకంటే క్వాలిటీ ఇస్తే ఆటోమేటిక్గా మరి ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొంటారనే ఉద్దేశంతో మరి ఇలా హై క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము. ఇంకా మీకు బెల్ట్ అయితే కొంత మరి KC 139F మోడల్కి దీనికి బెల్ట్ అయితే కొంత చేంజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ట్యాంక్కి సూటబుల్ బెల్ట్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఈ బేస్లు ఇవన్నీ కొంత మార్పులు జరుగుతాయి. మరి ట్యాంక్ మార్చడం మూలంగా కొన్ని ఇవి చిన్న చిన్న బేస్ కానీ బెల్ట్ కానీ ఇటువంటి మారుతూ ఉంటాయి. దానివల్ల మార్పులు జరిగినాయి. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇంజిన్ అని పంపు అవి మంచి క్వాలిటీ ఉంటే మనకి ఎటువంటి రిమార్క్ ఉండదు. మరి రైతు పొలానికి తీసుకెళ్ళినప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని ఇంజిన్స్ పనిచేయక ఇబ్బంది పడతా అట్లా ఉంటాయి. మరి మందు కలుపుకొని ఉంటారు, మందు అంతా వేస్ట్ అవుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో మనం మంచి క్వాలిటీ ఇంజిన్స్ పంపు ఇస్తే మరి రైతు ఎటువంటి ఇబ్బంది పడకుండా సంతోషంగా ఉంటాడన్న ఉద్దేశంతో ఈ మోడల్స్ అయితే తీసుకురావడం జరిగింది. మరి గన్ను కూడా మీరు చూసుకున్నట్లయితే ఇంత హై ప్రెషర్ పంపు ఇంజిన్ ఉన్నప్పుడు మరి గన్ను కూడా మంచిది ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మంచి గన్ ఇచ్చాం. అంటే చాలా హెవీ గన్ ఇచ్చాం. మనం సొంతగా తయారు చేసే గన్ ఇది. స్టెయిన్లెస్ స్టీల్ది బ్రాస్ జాయింట్స్తో హెవీగా ఉంటుంది గన్ను కూడా. ఇవి పార్ట్స్ వచ్చేప్పటికల్లా హెవీ వస్తుంది. అంటే చానాలు ఒక 2 సంవత్సరాలు మీరు వాడుకున్నా కానీ గన్ను ఏమాత్రం మరి పాడవదు. అటువంటి గన్ అయితే దీనికి రావడం జరిగింది. ఇంకా డెలివరీ ట్యూబ్, హై ప్రెషర్ డెలివరీ హోసు, ఇంకా మీకు దీంతో పాటు టూల్ కిట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ ఫ్యూయల్ ట్యాంక్లో కానీ మీరు 750 ml పెట్రోల్ అయితే పోసుకోవచ్చు, ప్యూర్ పెట్రోల్. ఎందుకంటే ఇది 4 స్ట్రోక్ ఇంజిన్ కాబట్టి ప్యూర్ పెట్రోల్ మాత్రమే వాడాలి.
ఇది మైలేజ్ కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపు 40 to 45 ట్యాంక్స్ అయితే రావడం జరుగుతుంది. అదే 2 స్ట్రోక్కి దీన్ని కంపేర్ చేసినప్పుడు ఒక 5 నుంచి 10 లీటర్లు అయితే పెరుగుతుంది. ఇంకా మనం ఈ ఇంజిన్ ఛాంబర్లో ఇంజిన్ ఆయిల్ అనేది పోసుకోవాలి. 10W 15 కానీ 2040 కానీ ఇట్లా 4 స్ట్రోక్ ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా మనం బళ్ళకు వేసేది, అది వేసుకోవచ్చు. ఒక 80 to 100 ml అయితే దీనికి సరిపోతుంది. మరి ఒక 200 ట్యాంకులు అలా వాడినప్పుడు మనం ఎప్పటికప్పుడు ఈ గేజ్ అనేది చెక్ చేసుకోవాలి. గేజ్ చెక్ చేసుకున్నప్పుడు ఏదన్నా ఇంజిన్ ఆయిల్ తగ్గినప్పుడు కొంచెం పోసుకోవటం, ఒక 200 పైన ట్యాంకులు మీరు వాడినప్పుడు అది మొత్తం పారబోసుకొని మళ్ళీ కొత్త ఇంజిన్ ఆయిల్ పోసుకొని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మీకు లైఫ్ అనేది వస్తుంది. మరి కార్బొరేటర్ విషయంలో కూడా మరి ఏదైనా డస్ట్ పడినా కానీ అది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది మరి కార్బొరేటర్ మెయింటెనెన్స్ విషయంలో మరి అశ్రద్ధ చేస్తారు. అదేంటంటే పెట్రోల్ అనేది మరి పెట్రోల్ ట్యాంకులో అలా పెట్టేస్తున్నారు. మీరు ఒక నెల రోజులు వాడడం, ఒక 10-15 రోజులు వాడడం అనుకున్నప్పుడు పెట్రోల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ తీసేసేయండి. తీసేసి ఈ కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ కూడా ఒకసారి స్టార్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా కార్బొరేటర్లో ఉన్న పెట్రోల్ కూడా అయిపోతుంది. అప్పుడు మీరు మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మీరు వాడుకున్నారనుకోండి, కొత్త స్ప్రేయర్ వాడుకున్నట్టు కార్బొరేటర్లో ఏమి ఉండదు కదా, మళ్ళీ వెంటనే స్టార్ట్ అవుతుంది ఈ ప్రైమరీ బటన్ ప్రెస్ చేసి స్టార్ట్ చేసినప్పుడు. సో ఇది ఈ 139 స్ప్రేయర్ స్పెసిఫికేషన్ కానీ దీని వివరాలు కానీ. మరి ఎవరన్నా కానీ ఇంతకుముందు వీడియో KC 139F చూస్తే సేమ్ అదే స్ప్రేయరు, ఎటువంటి సందేహం లేదు, అదే క్వాలిటీ. ఇంకో విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ మరి FMTTI టెస్టింగ్లో కూడా మరి ఇవ్వడం జరిగింది. టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఈ నెలలోనే వస్తాయి, ఒక 10-15 రోజుల్లో. ఆల్రెడీ టెస్టింగ్ రిపోర్ట్స్ మన పవర్ వీడర్కి ఉంది, బ్రష్ కట్టర్కి ఉంది. ఈ స్ప్రేయర్కి కూడా టెస్ట్ రిపోర్ట్స్ అయితే వస్తాయి. ఫ్యూచర్లో సబ్సిడీకి కూడా అవైలబిలిటీ అయితే ఉండే అవకాశం ఉంది. మరి ఎవరైనా కానీ ఈ స్ప్రేయర్ కొనుగోలు చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ అయితే మీరు కాల్ చేయండి. లేదంటే మాకు కాల్ చేస్తే డీలర్స్ ఎవరైనా దగ్గరలో ఉన్నారనుకోండి, డీలర్స్ నెంబర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. డీలర్స్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. మరి వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎందుకంటే చాలామంది ఏంటంటే ఫుల్ వీడియో చూడకుండా డౌట్స్ కోసం కాల్స్ అయితే చేయడం జరుగుతుంది. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. దీని ప్రైస్ కూడా 12,500కి మనం ఇస్తున్నాం. దాదాపు 1 year నుంచి అదే ప్రైస్ మెయింటెనెన్స్ అవుతుంది. ఒకవేళ ఫ్యూచర్లో డాలర్ ప్రైస్ ఏదైనా పెరిగినా కానీ, ఇది ఇంపోర్ట్స్ కదా, ప్రైస్ పెరిగినప్పుడు కొంత పెరిగే అవకాశం ఉంది. మరి వీడియో చూసి మీరు 12,500 చెప్పారు కదా, ఇప్పుడు అదే రేటు ఇవ్వమంటే అలా కష్టం అవుతుంది, సాధ్యపడదు ఎప్పుడు. సో అది అయితే గమనించుకోండి. సో ఇప్పుడైతే మనం ఈ స్ప్రేయర్ యొక్క డెమో ఒకసారి చూద్దాం. ఈ స్ప్రేయింగ్ ఎలా వస్తుంది ఏంటి అని చాలామందికి అయితే తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి మనం చూద్దాం దీని డెమో.
సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి ఈ 139 స్ప్రేయర్ డెమో అయితే మీరు చూశారు కదా. సో మీలో ఎవరికన్నా కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి, మేము డెలివరీ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.